కేపీహెచ్బీ కాలనీలో కాంగ్రెస్ పార్టీ నేత సేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, ఆర్యవైశ్య చైర్మన్ సుజాత, టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం అభివృద్ధికి సంబంధించిన బ్రోచర్లను విడుదల చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తుంటే ప్రతిపక్షానికి గుండెల్లో వణుకుపడుతుందని, అందుకే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వక్తలు విమర్శించారు. మనకు కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యనే ఉంటుంది, ప్రజాక్షేమం కోసమే పనిచేస్తుంది, ఇచ్చిన మాట ప్రకారం పనిచేస్తుంది. తప్పకుండా మేము ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలను పూర్తి చేసి మరి అన్ని రకాలుగా ప్రజలకు దగ్గరై మరి హైదరాబాదులో కూడా రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు హైదరాబాదు కొంత బాగానే ఉందని, కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా హైదరాబాదు మురికి కూపంగా మారిందో మనకు అర్థమవుతా ఉంది. అందుకే హైదరాబాదు ఇప్పటి వరకు పూర్తి చేసినాం. ఈరోజు మొదటి రోజు అనుకున్న విధంగానే పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేయాలి, మేము చేసిన ఈ ప్రజల వద్దకు చేర్చాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము చేసినటువంటి అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు కనబడాలనే విషయం మేము అనుకున్నది తరుణమే. ఎంబడే రోజుల్లో కాంగ్రెస్ డబ్బులు లేకున్నా, ఆర్థిక ఇబ్బందులైనా 1వ తారీఖు జీతాలు ఇవ్వడమే కాకుండా 1వ తారీఖు పెన్షన్లు కూడా టంచగా వాళ్ళ అకౌంట్లలో పడుతున్నాయి. ఈ రోజు అంటే ఇచ్చిన మాట, గతంలో ఇచ్చినటువంటి మాట నెరవేరుస్తోంది కాంగ్రెస్ అనేది ఒక్కసారి వాళ్ళకి తెలియజేయాల్సినటువంటి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.